నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కనుక మాట్లాడినట్టయితుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తాం, వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి అదే మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి జేఏసీ నేతలందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ వర్గీకరణ విషయంలో కానీ మాల సామాజిక వర్గానికి దక్కాల్సినటువంటి వాటా దక్కట్లేదు అన్నటువంటిది మాల సామాజిక వర్గం నుంచి చాలా రకాలైనటువంటి గొంతులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో రేపో ఎల్లుండో అసెంబ్లీలో ఈ సంబంధించినటువంటి వర్గీకరణకి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిందే, దాన్ని అడ్డుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. సో మాట్లాడదాం. మనతో పాటు మాల జేఏసీ సంబంధించినటువంటి నేతలు అయినటువంటి రమేష్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఏంటి మీరు ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సైతం కూడా మీరు అవుట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం. ఒకవేళ కనుక అడ్డుకోనట్టయిదుంటే, మాట్లాడనట్టయిదుంటే కన్ఫామ్గా ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి తరుణం. ఎందుకు అంత కోపం? ఎందుకు? ముఖ్యంగా అది అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అడ్డుకుంటే అది ఆగిపోయేటువంటి అంశమేనా? మాలలకి ఇంత అన్యాయం జరుగుతుంటే మాల ఎమ్మెల్యేలు ఇంతవరకు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. కనీసం మాలకి న్యాయం చేయండి, కొంచెం వాళ్ళకి సరిపోయేంత రిజర్వేషన్ ఇవ్వండి, ఈ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి అని చెప్పేసి ఒక్క మాట కూడా మా ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సో ఏదైతే వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టబోతుందో మా యొక్క 8-9 మంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. మాల సర్టిఫికెట్ మీద సీట్ తెచ్చుకొని మాల సర్టిఫికేట్ మీద గెలిచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయిన ఈ ఎమ్మెల్యేలు ఎదురుతున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుని వీళ్ళకి అడ్డుకోకపోతే మాత్రం వీళ్ళని జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం, మాల ద్రోహులుగా ప్రకటిస్తాం. వీళ్ళని ఆ నియోజకవర్గాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటాం, వీళ్ళ ఇళ్ళు ముట్టడిస్తాం. మా మాల ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లును ఖచ్చితంగా అడ్డుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని బిల్లుని మేము మాల సంఘాలుగా మాలమాడుగా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. సో వర్గీకరణ సంబంధించినటువంటి అంశం వచ్చిన కానించి చాలామంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, మేధావులు, చాలామంది వక్తలందరూ కూడా మీరు దీన్ని అడ్డుకోవాల్సిందని చెప్పేసి ప్రయత్నం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేసి అసెంబ్లీ సమావేశం కూడా గతంలో అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సైతం కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ ఎమ్మెల్యేలు 9-8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తే ఆగుతుందని చెప్పేసి ఇంకా మీరు నమ్ముతా ఉన్నారా? ఖచ్చితంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఈ 8-9 మంది ఎమ్మెల్యేలు ఇంకా అడ్డుకుంటే ప్రభుత్వానికి కొంత అనేది ఒక నిరసన అనేది తెలుస్తుంది. ఈ యొక్క బిల్లులు ఏమైనా మార్పు చేర్పులు చేయాలా, ఇది లేకపోతే అడ్డుకోవాలని, దీన్ని ఆపాలనేది కొంత ప్రభుత్వం ఆలోచనలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మా యొక్క ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ బిల్లుని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు 6% రిజర్వేషన్ ఇచ్చిండు. 6% రిజర్వేషన్ ఇస్తే దాన్ని తగ్గించి 5% కుదించి ఒక రేవంత్ రెడ్డి గారు ఏదో ఇస్తున్నాడో ఈ రిజర్వేషన్ అయితే మాలకు సరిపోదు. ఇది మాలకి సరిపోదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు. వెనకబడ్డ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వనది. సో ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని పక్కన పెట్టి ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్కలు తీసుకొచ్చి ఈ యొక్క మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 9% ఇస్తున్నాం, మీకు తక్కువ ఉంది కాబట్టి మీకు 5% ఇస్తున్నాం అనేది ఇది చట్టబద్ధత అనేది కాదు. దీంట్లో ఒక నిజాయితీ న్యాయం అనేది ఏం లేదు. కావాలంటే మేము ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలి. ప్రస్తుతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో తీయాల్సింది కాదు, తెలంగాణలో తీయాలి. తీయకుండానే ఈ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా బయట పెట్టాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ని బయట పెట్టండి. దాంట్లో మొత్తం డేటా ఉంటుంది కదా, ఎవరు లబ్ధి పొందారా, మాల లబ్ధి పొందారా, మాదిగారు లబ్ధి పొందారా, మొత్తం బయటపెట్టి సమాజానికి తెలవాలి ఎవరు లబ్ధిదారులు ఎక్కున్నారా అని చెప్పి. షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికలో మీకు 5% మీ గ్రూప్కి 5% కేటాయించడం పట్ల ఇప్పటికే మందకృష్ణ గారు కానీ మాదిగ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. అంటే మాల సామాజిక వర్గానికి ఎక్కువ వాటా దక్కుతూ ఉందని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ మీరు అడ్డుకోవడం, ఒక పక్కన మీకే న్యాయం జరగడంతో పాటు ఇంకా మళ్ళీ మీకే లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఆ నివేదిక ద్వారా కనపడుతున్నటువంటి సందర్భంలో ఎందుకు అడ్డుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తారు? అది హాస్యాస్పదమైన విషయం. మాలకి న్యాయం జరిగే విధంగా ఎట్లుంటుంది? మాలకు న్యాయం జరిగే విధంగా ఉంది, న్యాయం జరిగే విధంగా అది లేదు. ఒక పక్క మాదిగ సంఘాలు, ఇటు పక్క మాల సంఘాలు ఇద్దరు కూడా అభ్యంతరాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి షమీమ్ అఖ్తర్ కమిషన్ గడువు పొడిగించాలని చెప్పి ఒక 4 రోజులు గడువు పొడిగించారు. ఈ నెల 10 వరకు దాని గడువు ఉండే. మాదిగ సంఘాలు, మాల సంఘాలు అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చినాయి ఆ కమిషన్కి. కానీ ఆ కమిషన్ గడువు ముగియక ముందే మేము ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించకుండానే ఏదో పాత రిపోర్ట్ ఇదే తీసుకొచ్చి ఒక ముసాయిదా బిల్లుని రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం, అదే బిల్లుని మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చూస్తున్నారంటే ఇటు మాదిగలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లులో మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. మార్పు చేర్పులు చేయాలని మందకృష్ణ ఒక పక్క అడిగాడు, మిగతా మాదిగ సంఘాలు అడిగారు, మాల సంఘాలుగా మేము కూడా అడిగినాం, అభ్యంతరాలు ఉన్నాయని. సో ఇలాంటి మార్పు చేర్పులు చేయకుండా
ప్రవేశపెట్టడం వల్ల అది మాదిగలకు ఉపయోగం ఉంటుంది, ఇటు పక్కన అటు మాదిగలకు కూడా ఉపయోగం లేదు. సో ఎవరికి ఉపయోగం లేని ఒక బిల్లుని ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రభుత్వానికి ఏం ఉపయోగం కలుగుద్దో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది కమిషన్ కూడా పద్దాకా ఉంది. అది ముగియక ముందే ఏదో క్యాబినెట్ ఆమోదించడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. అన్ని అభ్యంతరాలను పరిశీలించాలా, ఈ బిల్లులో మార్పు చేర్పులు చేయాలన్నీ. ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో గైడ్లైన్స్ని ఖచ్చితంగా పాటించాలి. జనాభా ప్రకారం చేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు. ఎక్కడ వెనకబడాలని ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు దాని ప్రకారం చూసుకున్నా కూడా ఇదే జనాభా ప్రతిపాదన ఇవ్వకూడదు. ఇస్తే సగం వేయండి. మాలలకు 7%, మాదిగలకు 7% వేయండి. సగం ఇస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ బేస్ లేకుండా 9 ఒకళ్ళకి 1% 15 కులాలకి 5% మాలలకి ఇవ్వడం వల్ల దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అటు మాదిగలు వ్యతిరేకిస్తున్నారు, మాలలు వ్యతిరేకిస్తున్నారు, అందరూ వ్యతిరేకించే బిల్లు ఇది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే మాత్రం మేము ఖచ్చితంగా దాని బిల్లుని వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అది మా ఎమ్మెల్యేలు కూడా అదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మాలలుగా మీరు మాల ఎమ్మెల్యేలుగా, మాల సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలుగా మీరు ఈ బిల్లుని మీరు అసెంబ్లీలో అడ్డుకోకపోతే, వ్యతిరేకించకపోతే మిమ్మల్ని మాల ద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పేసి మాల సంఘాల తరపున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. సో గ్రూప్ ఫలితాలు కూడా ఒక పక్కన మందకృష్ణ గారు అంటున్నటువంటి అంశం, గ్రూప్ ఫలితాలను ఖచ్చితంగా కూడా నిలిపివేయాలి. దీని ద్వారా మళ్ళీ మాల సామాజిక వర్గానికి మేలు చేసేటువంటి విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక పక్కన మాదిగ సామాజిక వర్గం నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారని? ఇది అవగాహన లోపం, ఇది అవగాహన లేదని చెప్పాలి. మందకృష్ణ గారు కానీ ఆ పక్కన బీసీ లీడర్లు విఠల పృథ్వీ కూడా అవగాహన లేకుండా మాట్లాడతారు. లేదా తెలిసి మాట్లాడితే మాత్రం సమాజాన్ని తప్పుదో పట్టేయటమే. వన్స్ ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్ వచ్చి ఆ జాబ్ ఫిల్ అయ్యేంత వరకు అదే ఉంటుంది. మధ్యలో మార్పు చేర్పులు చేయడానికి వీల్లేదు. ఎన్నోసార్లు న్యాయస్థానాలు, హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు ఎలాంటివి ఉంటాయో, ఎలాంటి నియమాలు ఉంటాయో లాస్ట్ వరకు అదే ఉంటాయి. అంతేగాని మధ్యలో రిజల్ట్ వచ్చే టైం అంటే ఆఖరి దశలో దాన్ని ఆపి ఎస్సీ వర్గీకరణ చేసినాం మేము, దీని ప్రకారం అమలు చేయండి అని ఆ నోటిఫికేషన్లో పెట్టి చేసే పరిస్థితి ఉండదు. అది సాధ్యపడుతుంది, అందరికీ తెలిసిన విషయం. ఇంకోటి, ఈ యొక్క తెలంగాణ సమాజంలో మన నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ నిరుద్యోగ సమాజం అంతా ఉద్యోగాల కోసం ఎన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఒక్కొక్కరు 40-50 సంవత్సరాలు ఉద్యోగ వయో పరిమితి కూడా, ఏజ్ కూడా అలా దాటిపోతుంది. మొత్తం తెలంగాణ సమాజానికి ఉద్యోగాలు రాకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఇది అయిద్దో కాదో తెలియదు. అయినా కూడా ఎంతసేపు ఎన్ని రోజులు కోర్టులు నిలబడుతుందో తెలియదు. గతంలో ఏమైనా జరిగినాయి. ఈ మాదిగల ఒక ఎస్సీల కోసం మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ, ఓసీలు అందరినీ కూడా దీనికోసం ఆపి వాళ్ళ ఉద్యోగ అవకాశాలని దెబ్బతీయటం అనేది ఏమంటే ఇది న్యాయబద్ధమైనది కాదు. ఇది ప్రభుత్వం అనేది ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉండాలి. అది చట్టాలు మార్పు చేర్పులు వస్తుంటాయి, పోతుంటాయి, జరుగుతుంటాయి. దానికోసం మొత్తం సమాజాన్ని ఆపాలని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది నిరుద్యోగుల సమస్య. వాళ్ళ జాబులు ఏదైతుందో, జాబ్ నియామకాలు ఏదైతుందో, ఉద్యోగ నియామకాల ప్రక్రియ అది సాగుతూనే ఉండాలి. అది దాన్ని మన ఎస్సీల కోసం, ఒక మాదిగల కోసం మొత్తం సమాజాన్ని ఇక్కడ ఆపటం అనేది అది న్యాయం కాదు, అది పద్ధతి కాదని చెప్తాను నేను.